కమ్ హెచ్చి జొల్లు ఎయ్ కమాన్ ఎయ్ అమ్మగా వెనకలిపోతున్నావు నువ్వు అమ్మ అక్కకి రావు కదా నిజంగా వస్తాయి అక్క రావా రావా చూడండి రేకుల్లాగా కొట్టింది 12:30కి నైట్ ఏమి దానికి స్పూన్తో గుచ్చుకొని ఏ టైం గుర్తొస్తే ఆ టైం తింటుంది. నాకు చెల్లెలే ఇష్టం. నువ్వు అవసరం లేదా లే. ఆయ్ ఎందుకు నువ్వు అంత ఎక్సర్సైజ్ చేస్తున్నావు అసలు? బోర్లో పడతావా? ఆల్రెడీ బోర్లో పడ్డది. పాకుతుందేమో అనుకున్నాం ముందుకి, పాకకుండా ఇగో ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తుంది. మళ్ళీ ఇగో అట్లా ఊగి దన్నుమని ముందుకు పడి ఈ పళ్ళు తగులుతాయి కదా కింద, ఆ పళ్ళు తగులితే కూడా అబ్బో. తెలుసా నీకు నీ పేరు? తెలుసా నీకు? యా ఐ నో. ఏయ్ తొర్రిదానా డైపర్ బేబీ. జొల్లు బేబీ, డైపర్ బేబీ కాదు ఈమె. అంటే మీకు హార్మోన్స్ మాట వినవా? ఇట్లా ఎందుకు చేస్తుంది అంటే బోర్ల పడాలి, పాకాలి, తర్వాత ఇట్లా దొగ్గాలి, నించోవాలని ఉంటుందే మా బుర్ర. జంపు చేస్తుంది. దా ముందుకు రా, ముందుకు వచ్చి తీసుకో. దా కమ్ హెచ్చి జొల్లు పడిగా పడు. కింద పడతావా? ఎయ్ కమాన్ ఎయ్ అమ్మగా వెనకలిపోతున్నావు నువ్వు. మళ్ళా లే కమాన్. సోఫా కిందకి వెళ్ళిపోవాలి కాళ్ళు. నడ్డి బేబీ గాను కాదా? మైకా అందరూ అడుగుతున్నారు, మైకా నీకు ఫుడ్ ఏం పెడుతున్నాయి? అవును, నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా చేద్దాము. చాలా అంటే బిజీ అయిపోతున్నాము. జగతి స్కూలు, ఇంట్లో వంట అంతా సరికి ఆగం అయిపోతుంది. పరుగో ఉంది. సో అందుకని చెప్పేసి కొంచెం చేయడానికి అటు ఇటు అయిపోతుంది. ఇంకా నేను టైం తీసుకొని చేస్తా. మైక్ బుజ్జి బేబీ నువ్వు ఇది తీసుకుంటావా? తీసుకో. అది చిన్న కుక్క పిల్ల. గివ్ మీ తీసుకో. కమ్ ముందుకు రా. కమ్ పొట్టిదానా. చిక్ స్మైల్. ఇక్కడ వీళ్ళేమో వంటలు చేస్తున్నారు, మయూకనేమో అట్లా చేస్తుంది. రొట్టెలు నువ్వు తాలుస్తున్నావు అక్క? అమ్మ అక్కకి రావు కదా? ఒకటి ట్రై చేపి చూద్దాం, ఒకటి కొట్టాక చూద్దాం. రావు మమ్మీ. నిజంగా వస్తాయి అక్క? రావా జొన్న రొట్టెలు? అరే అయితే అమ్మనే గ్రేటు. నువ్వు గ్రేటా? చూడండి రేకుల్లాగా కొట్టింది. వెరీ గుడ్. అంటే మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి జొన్న రొట్టెలు. ఇక్కడ మయూకనేమో తీన్మారాడుతుంది. ఈమె ఎక్సైజర్ అన్న ఆయన అసలు చెయ్యనియ్యదు. అయ్యో యాక్చువల్లీ మన మయూక షెడ్యూల్ చెప్తా మీకు. మార్నింగ్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తుంది డ్యూటీకి పోయేదానిలాగా. లేచి మిల్క్ తాగేసి మళ్ళీ వండి డైరెక్ట్ 8:30, 9కి లేస్తుంది. లేచిన వెంటనే నాన్న ఎత్తుకొని వెళ్ళిపోతారు అవతల పక్క రూమ్లోకి. వెళ్ళిపోయి కొద్దిసేపు ఆడుకుంటాడు. ఇక
తర్వాత మళ్ళీ ఇటు వచ్చి ఇక్కడ ఇట్లా హాల్లో పడుతుంది ఇక. కర్బూజా కర్బూజా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ పెడుతుంటుంది మన మయూకకి. కర్బూజా అని, తర్వాత ఈరోజు కర్బూజా ఇది తెలుసు అందరికి తెలుసు. సో ఈ కర్బూజాకి సంబంధించిన ఏదో ఫుడ్ ఆమెకి తయారు చేస్తుంది, ప్యూరీ. సో కొందరికి అర్థం కాదు కదా, సో అన్నీ క్లియర్గా తను చేసి చెప్తా ఉంటుంది ఏమేమి ఫుడ్స్ పెడుతుంది అనేది. చేయలేదు, చేసి పెడుతుంది, ఒకసారి మీకు క్లియర్గా చూడండి. సో మయూక అయితే ఇట్లా డైలీ ఇట్లా చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే నిజంగా. సరే మయూక బాయ్. ఏ మైక్ బాయ్ 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 బాయ్. ఆమె ఎంత మంచిగా లేస్తుంది చూసిరా పైకి అసలు. ఏ క్యూట్ బేబీ, క్యూట్ బేబీ. ఊసర వెళ్ళి, ఏ ఊసర వెళ్ళి. ఏంటి ఏముంది అందులో? ఇప్పుడు 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 వద్దు. ఏంటి నేను ఇస్తలేను నాడు. మార్నింగ్ స్కూల్కి కావాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇస్తున్నాడు. అమ్మ వాళ్ళు పడుతున్నారు. ఎన్ని కావాలి? 1 or 2? ఎన్ని? 1, అది 3. ఓకే చూడండి 12:30కి నైట్ ఏమే గ్రేప్స్ ఎట్లా తింటుంది చూడండి. దానికి స్పూన్తో గుచ్చుకొని సరే తిను. ఏం పిచ్చి శాడిజమో ఇది. ఏ టైం గుర్తొస్తే ఆ టైం తింటుంది. ఎవరన్నా అట్లా తింటారా? అయితే ఒకటి ఇవ్వవా ప్లీజ్? ప్లీజ్ ఒకటి ఇవ్వ. బంద్ చేస్తా ఒక్క నిమిషం. నాకేం వద్దులే తిను. అయిపోతే మళ్ళీ నీకు స్కూల్కి నేనే తేవాలి నీకు మళ్ళా. జగతికి నేనంటే ఇష్టం లేదంట. నాకు చెల్లెలే ఇష్టం. నువ్వు అవసరం లేదా? లే తీ. నీకు బలం ఉందా? కొడతావా నువ్వు నన్ను? ఎందుకు ఏమన్నా? నేను ఇష్టం లేదంట. తిట్టిందా? నేను ఇష్టం లేదంట. ఎందుకు ఏడుస్తున్నావు బావా? ఆమెని నేను ఏడిపోయలేము. నేను ఇష్టం లేదంట ఆమెకు. మరి ఎందుకు ఏడుస్తుంది? నాకు జగతి ఇష్టం లేదు, మయూక ఇష్టం అని చెప్తున్నా. ఆమె ఏడుస్తుంది ఇప్పుడు. అవునా జగతి? ప్రాంక్ ఇది. అరే రే 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 ప్రాంక్, చిన్న ప్రాంక్ ఇది. నాకు జగతి కూడా ఇష్టం. నాకు జగతి కూడా ఇష్టం. సారీ జగతి. ఇగో నేను నీకు హెయిర్ వేయాలా? చిన్న పాపవా నువ్వు? చిన్న పాపవా జగతి? సారీ జగతి. మన ఇద్దరము జస్ట్ అట్లా ఆడుకుంటున్నాం కదా, మమ్మీకి తెలియదు. ఇద్దరం అప్పుడప్పుడు ఇట్లా ఆడుతుంటాం అన్నట్టు. టాయ్ 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 టాయ్. ఓకే సారీ మీ అందరికి.